ఒక హీరోయిన్ వరుస ఫ్లాపులిచ్చినా టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ మూడింట్లోనూ ఆమెకే మళ్లీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అది ఎలా సాధ్యం? అదే సమయంలో డిసెంబర్ 12న 5 సినిమాలు ఒకేసారి ఢీకొనబోతున్నాయి. ఎవరు విన్నరవుతారు? మరోవైపు అజయ్ దేవగన్ మళ్లీ రీమేక్స్ వైపు ఎందుకు వెళ్లాడు? మరి ఎండులో ఇంకొన్ని క్రేజీ ఇండస్ట్రీ అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దాం. రాశి ఖన్నా కెరీర్ చాలా ఇంట్రెస్టింగ్. టాలీవుడ్లో ప్రతిరోజు పండగే తర్వాత హిట్స్ లేవు. బాలీవుడ్లో కూడా ఒక్క హిట్ లేదు. యోధా, సబర్మతీ రిపోర్ట్, 120 బహదూర్ అన్నీ ఫ్లాపులు. అయినా బాలీవుడ్ ఆమెని వదలడం లేదు. ఆఫర్స్ అదే రేంజ్లో కొనసాగుతున్నాయి. కానీ కాలీవుడ్ మాత్రం ఆమెకు మంచి బూస్టిచ్చింది. అరణ్మనై 4 మంచి కమర్షియల్ హిట్ అయ్యింది. వరుస ఫెయిల్యూర్స్ వచ్చినా 3 ఇండస్ట్రీలు ఆమెను ఇంకా నమ్ముతున్నాయి. ఎందుకంటే ఆమెకి గ్లామర్ ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, మార్కెట్ ఉంది. ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ ఫర్జీ 2, తలాకోమే ఏక్ బ్రీజ్, తమిళంలో రౌడీ మరియు కో తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మెగా హీరోలతో చేసిన ఆమె సినిమాలన్నీ హిట్ అయ్యాయి. సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే. అందుకే టాలీవుడ్లో టాక్. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా హిట్ అయితే మెగా సెంటిమెంట్ నిజమవుతుంది. డిసెంబర్ క్రిస్మస్ కంటే సెకండ్ వీక్ అసలు వార్ జోన్ అవుతోంది. డిసెంబర్ 12న థియేటర్లలోకి వస్తున్న సినిమాలు మోగ్లీ, కనకాల పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. యంగ్ హీరో రోషన్కి మంచి ఎక్స్పెక్టేషన్. అన్నగారు వస్తారా, సైక్ మైనస్ సిద్ధార్థ్, నందు అడల్ట్ థ్రిల్లర్ టచ్. సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తోంది ఈషా మరియు డ్రైవ్. త్రిగుణ్ మరియు హెబ్బా పటేల్ మైనస్ ఈషా, ఆది పినిశెట్టి మైనస్ డ్రైవ్. రెండింటికీ టీజర్స్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఈ 5 సినిమాల్లో ఎవరు ఆడియన్స్ అటెన్షన్ గెలుస్తారు? ఏదికి హిట్ ఛాన్స్ ఎక్కువ? మరి ఏది క్లాష్లో క్రష్ అవుతుంది? అది 12వ తేదీనే తెలుస్తుంది. ఒకప్పుడు ఐటమ్ సాంగ్ అంటే కెరీర్ అయిపోయినట్లే అనుకునేవాళ్లు. ఇప్పుడైతే ఇవే క్రేజ్ పెంచుతున్నాయి. క్యాథరిన్కి లుక్స్ ఉన్నాయి, టాలెంట్ కూడా ఉంది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ రాలేదు. గ్యాంగర్స్ సినిమాలో చేసిన డాన్సు మంచి హైప్ ఇచ్చింది. ఇప్పుడు తాజా టాక్ సిగ్మా సినిమాలో పెప్ సాంగ్ చేయబోతుందట. వర్కౌట్ అయితే ఆమె కెరీర్కి మళ్లీ స్పీడ్ రావచ్చు. అజయ్ దేవగన్ చేసిన తాజా సీక్వెల్స్ అంత బాగా పనిచేయలేదు. రైట్ 2, సన్ ఆఫ్ సర్దార్ 2 అవుట్పుట్ సగటు. కానీ అతనికి పెద్ద హిట్స్ ఇచ్చింది మాత్రం రీమేక్స్. దృశ్యం 2, సైతాన్. అందుకే ఇప్పుడు మళ్లీ రీమేక్స్ మీదే ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం మోహన్లాల్ సినిమాల రైట్స్ కోసం ట్రయల్ చేస్తూనే ఉన్నాడు. తుడరు రీమేక్ కూడా లైన్లో ఉంది. విజయ్ కెరీర్కు 33 ఏళ్లు పూర్తయ్యాయి. జననాయకం అతడి చివరి సినిమా అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్. ఆది పినిశెట్టి నటించిన డ్రైవ్ టీజర్ మంచి ఇంటెన్సిటీతో ఉంది. డిసెంబర్ 12 రిలీజ్. ది ఫ్యామిలీ మన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో ఆల్ టైమ్ మోస్ట్ వ్యూడ్ ఇండియన్ వెబ్ సిరీస్గా రికార్డ్ క్రియేట్ చేసింది. మరి మీరేమంటారు? రాశి ఖన్నా తిరిగి హిట్ కొడుతుందా? డిసెంబర్ 12 క్లాష్లో ఏ సినిమా విన్నరవుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.